జనాభాలో 15% ఉన్న సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేయాలని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం తీర్మానించింది. స్థానిక బోట్ల ఉద్యానవనంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సర్వసభ్య సమావేశం సంఘ అధ్యక్షులు బుద్ధురా సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగింది. సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను లేదా కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నందున ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం కమిషన్ను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఎయిర్ ఇండియా విమానాల్లో దేశీయ సర్వీసులో 20%, అంతర్జాతీయ సర్వీసులో 10% రాయితీ ప్రకటించడం పట్ల సమావేశం ప్రకటిస్తూ తీర్మానించింది. 70 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సక్రమంగా అమలు కావడానికి చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆరోగ్య విషయాలను వివరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు రాష్ట్ర సంఘ పింఛనుదారుల అధ్యక్షుడు శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బుద్ధరా సత్యనారాయణరాజు మరోసారి ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా అడబాల రత్నప్రసాద్, కోశాధికారిగా డివి సత్యనారాయణరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా సిహెచ్వి వెంకట్రావు, న్యాయ సలహాదారుడిగా యనమల రామం తదితర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ లోని సేవాభావం కాకుండా కొంత సమాజానికి సేవ చేసినటువంటి కొంతమంది ఒక 4-5 ప్రముఖుల్ని ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం వారు గుర్తించి సత్కరించడం అన్నది 2010 నుంచి 18వ సంవత్సరం దాకా జరిగింది. దాని తర్వాత కాలంలో ఆ కార్యక్రమాలు జరగటం లేదు. మళ్ళీ అవి జరిపించాలని, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలోనూ ఒక 2 ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో కూడా వెళ్ళి చేసిన వాళ్ళు ప్రముఖులు. ఆ రోజుల్లో సామవేదల జానకి రామశాస్త్రి గారు, యోగాచారి బివి రామరాజు గారు 100వ సంవత్సరం ప్రకృతాశ్రమం ఎలాగో మనం ఇప్పుడు కలిసాం కాబట్టి రాజు గారు అలాగే సెక్రటరీ రమణమూర్తి గారు మనకున్న అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకనేది పోలీస్ క్వార్టర్స్లో ఒక ఆఫీస్ ఉండేది. ఈయన బయటకు వచ్చిన తర్వాత ఆఫీస్ లేకుండా పోయింది. మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి. నేను రమణమూర్తి గారి మీద ఎక్కువ ప్రదర్శిస్తున్నాను. రాజుగారి మీద ఇంకా పెద్దవాళ్ళు అవసరం ఉంటే వెళ్ళి మనకి ఒక ఆఫీసు ఎక్కడో ఒక చోట ఒక ఆఫీసు ఒక రూమ్ ఇచ్చినా ఏంటంటే మనం అప్పుడప్పుడు వచ్చి కూర్చోడానికి ఇలా మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటారు. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మనకు ఒక టైమింగ్స్ ఉంటాయి. రాజుగారు కూర్చుంటారు, నాకు ఒప్పుకుంటే నేను వెళ్తాను, రమణమూర్తి గారు వస్తారు. అలాగే ఆఫీస్ బ్యాలెన్స్ ఎవరు ఉంటే గ్రీవెన్స్ అనేది ప్లాట్ఫామ్లో నిలబడి 37.5 సంవత్సరాలు నేను గవర్నమెంట్ సర్వీస్ చేశాను. రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇలా నాకంటే కూడా పెద్ద పదవులు అలంకరించిన పెద్దలు ఇక్కడ ఉన్నారు. మనం దీన్ని సీనియర్ సిటిజన్స్ అంటే కూడా ఎక్స్పీరియన్స్డ్ సిటిజన్స్, డ్రీమ్ ఆఫ్ ది సొసైటీ అనొచ్చు. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ, బయట సమాజంలో మంచి పదవులు చేసిన వాళ్ళు, లేకపోతే సమాజ సేవకులు అందరూ కూడా. సో దీంతో మనం లైఫ్ అయిపోలేదు. యాక్చువల్గా వాట్ ఐ ఫీల్ రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ వర్క్ ఏంటంటే ఈ గవర్నమెంట్ డ్యూటీస్, డ్యూటీ రాస్టర్లో రిపోర్ట్లు రోజు ఏదో గొడవ ఉంటాయని ఉండదు. హైయర్ అఫీషియల్స్ మీటింగ్ వెళ్ళడం, లేకపోతే ఏదో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం, ఇటువంటివి ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత ఏంటంటే ఇటువంటి వాదబందీలు ఏమి ఉండవు.